భారతదేశంలో ఎలక్ట్రానిక్ వాహనాల విప్లవం రావాలంటే ఎలన్ మాస్క్ రావాలి. ఇంతకుముందు కూడా అనుకున్నాం మనం. ఎందుకంటే పోటీ లేకపోవడంతో రేట్లు అదిరిపోతున్నాయి. మామూలు వాహనానికి దాదాపుగా ఇంకొక పావు వంతు ఎక్స్ట్రా రేట్లు ఉంటున్నాయి. దానికి తోడు ఇక్కడ ఏదైతే రీఛార్జ్ సిస్టమ్స్ లేవు, ఎవరైతే ఈ సంస్థలు ఈ కార్లు ఉత్పత్తి చేస్తున్నటువంటి వాళ్ళు, టూ వీలర్స్ ఉత్పత్తి చేస్తున్నటువంటి వాళ్ళు అది కొనుక్కోండి పోండి అంటున్నారు, కానీ దానికి సంబంధించిన ఒత్తిడి చేసి ప్రభుత్వాల మీద ఆ ఛార్జింగ్ పాయింట్లు పెట్టించే ప్రయత్నం చేయలేదు. తమకి తాముగా కూడా అట్లాంటి ఏర్పాట్లు చేసుకోలేదు. ఫలితం ఆ మధ్యకాలంలో దూకుడుగా వెళ్ళినటువంటి ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించినటువంటిది తర్వాత డౌన్ అయింది. ఇక పైన పరుగులు పెట్టచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు వచ్చారు, అట్లాంటి వాటిని ఎంకరేజ్ చేస్తారు. ఒకప్పుడు పెట్రోల్ బంకులు విస్తారంగా వచ్చినాయి ఆంధ్రప్రదేశ్లో. అంటే వాజ్పేయి టైంలో చంద్రబాబు గారు ఆ కూటమిలో ఉండటం వల్ల. ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కాబట్టి వస్తుంది. రెండో పక్కన విదేశీ కంపెనీలను ఎలవ్ చేస్తున్నారు. అందులో ఎస్పెషల్లీ ఎలన్ మాస్క్కి సంబంధించినటువంటి టెస్లా ఆ మధ్యకాలంలో ముందుకొచ్చి ఆ తర్వాత ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని వెనక్కి వెళ్ళింది. అది రేపు పొద్దున ఏ కాంగ్రెస్ వస్తుందనో భయపడినట్టుంది. ఇప్పుడు కలిసి పని చేయాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నా అంటూ ఎలన్ మాస్క్ చేసినటువంటి ట్వీట్ని చూస్తే ఇక అది కూడా రంగంలోకి దిగుతుంది. పోటీ పెరిగితే ధర పెరుగుతుంది, నాణ్యత పెరుగుతుంది. దానికి సాక్ష్యం ఇంకేమీ అక్కర్లేదు. మన సెల్ ఫోన్లలో వచ్చినటువంటి మార్పులు కావచ్చు, ఆ తర్వాత డేటాలో వచ్చినటువంటి మార్పులు కావచ్చు, ఫోన్ కాల్స్ ఫ్రీ నుంచి వాట్సాప్ కాల్స్ ఫ్రీ దాకా. ఒకప్పుడు దూర ప్రాంతాలకు సంబంధించినటువంటి ఫోన్లు చేయాలి అంటే ఎస్టీడీ బూతుల దగ్గరికి పోయేటటువంటి దశ నుండి ట్రంక్ కాల్స్, ఆ తర్వాత ఎస్టీడీ బూత్లు, ఇట్లాంటి దశ నుండి ఇప్పుడు విదేశాల్లో ఉన్న వాళ్ళతో కూడా ఫ్రీగా మాట్లాడేసుకుంటున్నాం. అది తేడా. ఎందుకని? పోటీ వలన. స్పర్ధయా వర్ధతే విద్య అంటారు. కాబట్టి ఇది మనకు మంచి ప్రయోజనమే.